హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్ర పల్లె వంటలు. ఈరోజు మన పాతకాలపు వంట పచ్చి పులుసు చేద్దామండి. కొన్నిసార్లు నోటికి ఏ కూర రుచి ఉండదు కదా, అలాంటప్పుడు ఇలాంటి కూరలు చేసుకుని తింటే చాలా బాగుంటుంది. 10 నుంచి 15 ఎండుమిరపకాయలు తొడాలతో సహా తీసుకోండి. ఇవి మీడియం కారం ఉన్న కాయలండి. ఎక్కువ కారం ఉంటే కొన్ని తగ్గించి తీసుకోండి. మీడియం సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకొని నానబెట్టి మెత్తగా పిసికి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిరపకాయలు కాల్చుకుందామండి. నిప్పులు అవైలబిలిటీ ఉంటే నిప్పుల్లో కాల్చుకుంటే బాగుంటుంది. లేదంటే స్టవ్ మీదనే ఏదైనా జల్లిగంట తీసుకొని ఈ విధంగా కొన్ని కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వితిన్ సెకండ్స్ లోనే కాలిపోతాయండి. జాగ్రత్తగా ఎక్కువగా మాడిపోకుండా చూసుకోండి. అలాగని మిరపకాయలు సరిగా కాలకపోయినా కూడా పచ్చి పులుసు రుచి ఉండదండి. కాల్చిన మిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని ఒకసారి కలిపి మూతబెట్టి 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. మిరపకాయలు చింతపండు రసంలో నాని పిసకడానికి వీలుగా ఉంటుంది. ఈలోపు 2 మీడియం సైజు ఎర్రగడ్డలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మిరపకాయలను మెత్తగా పిసకాలి. చేత్తోనే పిసకాలండి, అప్పుడే రుచి బాగుంటుంది. ఖచ్చితంగా చెయ్యి మంట పుడుతుందండి. ఏదైనా గ్లౌజ్ వేసి పిసకండి. లేదంటే పిసికిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె చేతికి అప్లై చేసుకుంటే మంట ఉండదండి. మిరపకాయలు మెత్తగా పిసికిన తరువాత ఎర్రగడ్డ ముక్కలు, 5-6 కచ్చాపచ్చాగా దంచిన తెల్లబాయలు, కొద్దిగా కరివేపాకు వేసి 2-3 నిమిషాల పాటు మళ్ళీ పిసకండి. తరువాత 1 గ్లాసు వరకు నీళ్లు వేసుకొని అంతా బాగా కలపండి. నేనైతే 1/4 లీటర్ వరకు నీళ్లు వేశానండి. మరీ పలచగా మరీ చిక్కగా లేకుండా చూసుకోండి. ఉప్పు చెక్ చేసుకుని తక్కువ ఉంటే యాడ్ చేసుకోండి. ఫైనల్ గా కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే పచ్చి పులుసు రెడీ అయిపోయినట్టేనండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. పచ్చి ఎర్రగడ్డ నంచుకుని తింటే ఇంకా బాగుంటుందండి. దీనిలో గింజలున్నాయి కదా, అవి వద్దనుకుంటే తీసేయండి. మీరు కూడా ట్రై చేసి మీ కమెంట్స్ను తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ.